అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. అయితే పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్లో సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ టై బ్రేకర్ గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఈ ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును 2 రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందడానికి తీవ్రమైన రాజకీయ ఒత్తిడి నడిచింది. ఈ బిల్లు ఆమోదం ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఈ బిల్లు అమెరికన్ కుటుంబాలు, వ్యాపారాలకు కొత్త ప్రారంభమవుతోందని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి మేము పన్నులను తగ్గిస్తున్నామని, ఖర్చులను కూడా తగ్గిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడు చూడలేదని ట్రంప్ అన్నారు. అయితే ఈ చట్టంతో అందరికీ మేలు జరుగుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. సాయుధ బలగాల నుంచి మొదటి రోజువారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా చరిత్రలోనే తన ప్రభుత్వం అతిపెద్ద పన్ను కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతతో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు. ఉత్సవంలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్ హౌస్ సిబ్బంది తరలివచ్చారు. సో చూస్తూ ఉన్నాం కదా, ట్రంప్ ఎంత ఉత్సాహంతో బిల్లు మీద సంతకం చేస్తూ ఉన్నారో. సో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద ఆయన ఇంత ఆనందంగా కూడా సంతకం చేస్తూ ఉన్నారు. ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందడానికి మొత్తం కూడా ఈ బిల్ ఎలక్షన్ అనేది కూడా మొత్తం ఒక ఉత్కంఠ మధ్య కొనసాగింది. అయితే అమెరికా ప్రభుత్వం ఈ బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్పెషల్లీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ బిల్లు మాత్రం చట్టరూపం దాల్చడానికి మాత్రం నానా అవస్థలు పడాల్సి వచ్చిందనే చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. అయితే ఈ బిల్లుల్లో ఏముందంటే పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్లో కూడా సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. సో చూస్తూ ఉన్నాం కదా, ఎంత ఉత్కంఠ మధ్య ఈ బిల్లు ఆమోదం పొందిందనేది. 51-50 మధ్య అంటే ఒక్కళ్ళే టై బ్రేకర్ అయ్యారు. లేదంటే 50-50తో కూడా ఇది టాస్ అంటే నెక్స్ట్ ఈ బిల్లు ఆమోదం కూడా ఒక ప్రశ్నార్థకంగా మారేది. 51-50తో అంటే ఒక్కళ్ళు టై బ్రేకర్గా మారారు. ఆ ఒక్కరు ఎవరంటే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ టై బ్రేకర్గా మారి ఈ బిల్లును ఎట్టకేలకు గట్టెక్కించారు. అందుకని 51-50 తేడాతో అక్కడ ఆమోదం పొందింది. అనంతరం అది ప్రతినిధుల సభ దగ్గరకు వచ్చింది. ప్రతినిధుల సభ దగ్గర కూడా ఉత్కంఠగా కొనసాగింది. ఈ బిల్లు కూడా సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 218 మంది, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా 4 ఓట్లే తేడా ఉంది. సో ప్రతినిధుల సభలో బిల్లును 2 రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందడానికి తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడిచింది అసలు. ఇక ఆ తరువాత ఈ బిల్ ఎట్టకేలకైతే 218, 214 తేడాతో అంటే 4 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.
ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత చాలా మందికి లబ్ధి చేకూరనుందని కూడా అమెరికన్ కుటుంబాలు వ్యాపారాలకు కొత్త ప్రారంభం అవుతుందని ట్రంప్ తన ప్రకటనలో కూడా తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటానికి పన్నులను తగ్గిస్తున్నామని, ఖర్చులను కూడా తగ్గిస్తున్నామని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఇక ప్రజలు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉన్నట్లుగా కూడా గతంలో తాను ఎప్పుడూ చూడలేదని కూడా ట్రంప్ అన్నారు. ఈ చట్టంతో అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. సాయుధ బలగాల నుంచి మొదలుకొని ఇక రోజువారీ కార్మికుల వరకు ఈ కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్ను కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు. ఉత్సవంలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్ హౌస్ సిబ్బంది తరలివచ్చారు.